ఎందుకు వేయాలి బీజేపీ కోటు? అసలు ఏ కారణంతోనే వేయాలి బీజేపీ కోటు? ఒక్క కారణం చెప్తావా? 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉండే నరేంద్ర మోడీ గారు 10 ఏళ్లు నడిపిన దేశాన్ని నడిపిన బీజేపీ పార్టీ. ఒక కారణం చెప్పు, నీకు ఎందుకు ఓటేయాలో? తెలంగాణకి ఏం చేసినావో చెప్పు. ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చినవా? ఒక స్కూల్ ఇచ్చినవా? ఒక 15 లక్షలు ఇస్తా అన్నావు కదా. भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख देता हूं అన్నాడా లేదా? పడ్డాయా మరి 15 लाख? 15 लाख వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండి పై. 15 लाख వడ్డోళ్ళందరూ బీజేపీ కోటేయండి. పడనోళ్ళందరూ రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తు కోటేయమని చెప్పుండ్రు. ఒక్క పని చేయలే 10 ఏళ్ల తెలంగాణ. ఒక్క విశ్వవిద్యాలయం ఇయ్యలే, ఒక్క విద్యాలయం ఇయ్యలే. ఒక్కటంటే ఒక్క పని చేయని బీజేపీ, ఇంకా మీదికెళ్ళి కొంపలు ఉచ్చుకున్న బీజేపీ. మా ఆడబిడ్డలు ఆలోచించాలా. ఇలా అన్ని పిరమైనవి. పప్పు పిరమైంది, ఉప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. 400 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1200 రూపాయలైంది. ఎందుకు పిరమైంది? ఒకటే ఒక కారణం. ఆనాడు 70 రూపాయలున్న పెట్రోలు ఇవాళ 110 రూపాయలైంది. ఆ రోజు 60 రూపాయలున్న డీజిల్ ఇవాళ దగ్గర 100 రూపాయలైంది. 40 రూపాయలు పెరిగింది. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ధర పెరగలే, ఇంకా తగ్గింది. క్రూడ్ ఆయిల్ ధరనేమో తగ్గింది మోడీ ప్రధానమంత్రి అయినాక. కానీ పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది. దానివల్ల సరుకుల రవాణా ఖర్చులు పెరిగినాయి. దాంతో అన్ని పిరమైనవి. అందుకే ఇవాళ మా ఆడబిడ్డలు ఆలోచన చేయాల. ఈ ప్రధానమంత్రి ప్రియమైన ప్రధానమంత్రి కాదు, పిరమైన ప్రధానమంత్రి. అన్ని పిరం చేసిన ప్రధానమంత్రి. ఆలోచించండి. జై శ్రీరామ్ అంటారు. ఏమన్నా అంటే గట్టిగా అడిగినామంటూ ఏం చేసినావా? జై శ్రీరామ్ అంటారు. మనకు రామునితో పంచాయతీ లేదు. రామునికి మొక్కుదాం, కానీ బీజేపీని మాత్రం పండబెట్టి తొక్కుదాం. అదే నినాదం ఇస్తాం. ముందుకు పోదాం. రాముడికి మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం. రామునితో మనకేం పంచాయతీ? ఆయన బీజేపీ పార్టీ కాదు కదా. ఆయన అందరి మనిషి. రాముడు అందరివాడు. నా పేరులో కూడా రాముడు ఉన్నాడు. రాముడు అందరివాడు. రాముడితో మనకు పంచాయతీ లేదు. రాముడేం బీజేపీ మనిషి కాదు. రాముడు అందరివాడు, లోకప్రియుడు. అట్లాంటి రాముడితో మనకు తగాదా లేదు. కానీ రాముడు పేరు చెప్పుకొని రాజకీయం చేసే బీజేపీని మాత్రం తప్పకుండా వంగబెట్టి తన్నాలి. ఎట్లుంటదంటే, వర్షాకాలంలో మన ఇళ్లలో ఏమైతుంది? సాయంత్రం రాగానే ఆ పురుగులన్నీ వస్తుంటాయి. వర్షాకాలంలో ఆ ఊసిళ్ళు అవన్నీ వస్తాయి. అవి రాగానే వాటిని తినేదానికి వెనక బల్లులు వస్తాయి. ఇక బల్లి రాగానే మనోళ్ళు అదొకటి ఇదొకటి కట్ట పట్టుకొని కొడుతారు. అటు ఇటు పట్టుకొని కొడుతారు. ఎడ మీద పడుతుందేమో అపశకనం అని చెప్పి భయంతో బల్లిని కొడతారు. ఆయనతో బల్లి పోతుంది, ఆ దేవుని పటం మీద కూర్చుంటుంది. అది దేవుని పటం మీద కూర్చుంటే ఏమనాలి మరిగా? కొడదామంటే ఒక బాధ, కొట్టద్దంటే ఒక బాధ. కొడితే దెబ్బన దేవునికి తగులుతుందేమో, అదొక బాధ. ఇప్పుడు బీజేపీ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. ఏంద్రా ఏం చేసినావు 10 ఏళ్ళు అంటే చెప్పేందుకు ఏం లేదు. మేమేమే బెబ్బెబ్బే